పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియోలో నక్షత్ర దోషం ఎవరికి ఉంటుంది, ఆ నక్షత్ర దోషం వలన ఎలాంటి పరిణామాలు ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పక్కనున్న బెల్ బటన్ అని జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా 27 నక్షత్రాలు ఉన్నాయి మనకు. అంటే 27 నక్షత్రాలు, అశ్వని, భరణి, కృతిక, ఇలా 27 నక్షత్రాల్లో ముఖ్యంగా మీరు ఇందులో శాంతి లేని నక్షత్రాలు, శాంతి నక్షత్రాలు, మహాశాంతి నక్షత్రాలు ఉన్నాయి. ఇవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అంటే నక్షత్రానికి మీరు జన్మించినప్పుడు చంద్రుడు, మీ చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉన్నాడో అది మీ నక్షత్రం అవుతుంది. కాబట్టి మీ నక్షత్ర దోషం ఉందా లేదా ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలని పూర్వ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఇక మనకు జ్యోతిష శాస్త్రంలోనే 18 నక్షత్రాలు కాదు, 11 నక్షత్రాలు శాంతి నక్షత్రాలని చెప్పడం జరిగింది. ఇక మానవుడు జన్మించినప్పుడు ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టడం అంటూ జరుగుతుంది. అంటే శాంతి లేని నక్షత్రాలు, శాంతి జరపాల్సిన నక్షత్రాలు. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు ఎవరో ఏదైనా నక్షత్రంలో పుట్టక తప్పదు. కాబట్టి మీరు పుట్టిన నక్షత్రం ఏది మొదలు మీరు చూసుకోండి. మీరు పుట్టిన నక్షత్రంలో మీది శాంతి నక్షత్రమా, శాంతి లేని నక్షత్రమా ముఖ్యంగా తెలుసుకోవాలి. కాబట్టి మీ నక్షత్రం దోషమై ఉన్నట్లయితే, శాంతి అవసరం ఉన్నట్లయితే శాంతి తప్పకుండా చేయించుకోవాలి. శాంతి లేని నక్షత్రాలు, శాంతి కావలసిన నక్షత్రాలు, దోషమున్న నక్షత్రాలు కానీ ఉన్నట్లయితే మీరు శాంతి చేయలేదు. మీరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, మీరు శాంతి చేయకుండా మీకు తెలియదు, మీరు అలాగే పుట్టి పెరిగారు, మీరు జీవనం నడుస్తూనే ఉంది, మీరు పెరిగి పెద్దవారయ్యారు. కానీ శాంతి చేయనటువంటి నక్షత్రం ఉన్నట్లయితే, శాంతి చేయవలసిన నక్షత్రం ఉన్నట్లయితే మీకు చదువులో ఇబ్బంది కలగడం, మంచి ఉద్యోగంలో రాకుండా అడ్డుపడడం, వివాహం కావలసిన వారికి వివాహం ఆలస్యంగా చేయడం, ఏదైనా దగ్గరి వరకు వస్తుంది చేయిదారిపోవడం అంటూ ఈ నక్షత్రాలు ఇలా చేయడం అంటూ జరుగుతుంది. అంటే అవిటికి మీ శాంతి చేయాల్సిన నక్షత్రం ఉంది కాబట్టి, జ్యేష్ఠ నక్షత్రం శాంతి చేయాలి కానీ మీరు చేయలేదు, మీకు తెలియదు. కాబట్టి మీరు అవసరానికి మీరు ఏ పని చేసినా కూడా అడ్డంకులు ఏర్పడడం అంటూ శాంతి చేయాల్సిన నక్షత్రాలకు ఇలా ఉంటుంది. ఇవి ఈ 27 నక్షత్రాల్లో సౌమ్య నక్షత్రాలు, శాంతి అవసరం లేని నక్షత్రాలు ఏంటంటే, శాంతి లేని నక్షత్రాలు ఏంటంటే మృగశిర, పునర్వసు, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ 8 శాంతి లేని నక్షత్రాలు. అంటే ఇవి సౌమ్య నక్షత్రాలు. ఈ నక్షత్రంలో మీరు పుట్టినట్లయితే శాంతి అవసరం లేదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ 8 నక్షత్రాలు సౌమ్య నక్షత్రాలు. ఇందులో పుట్టిన వారికి శాంతి అవసరం లేదు. ఇక సామాన్య శాంతి గల నక్షత్రాలు అంటే ఇవి పెద్దగా దోషం అనేది ఎక్కువగా ఉండేవి, కొంచెం ఒక 10% మాత్రమే ఉండేటటువంటి నక్షత్రాలు 4 ఉన్నాయి. అవి ఏంటంటే ఆరుద్ర, చిత్త, స్వాతి, హస్త. ఈ 4 సామాన్య శాంతి గల నక్షత్రాలు. ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన వారికి చాలా ఎక్కువ ప్రభావం అనేది, పెద్ద దోషం అనేది ఎక్కువగా ఉండదు, ఒక 10% మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే విశేష శాంతి గల నక్షత్రాలు అంటే ఈ నక్షత్రంలో మీరు పుట్టినట్లయితే తప్పకుండా శాంతి జరిపించినట్లయితే మీకు అన్ని చాలా విధాలుగా మీ చేతి వరకు వచ్చినవన్నీ అడ్డంకులు ఏర్పడడం, చదువులో అడ్డంకి ఏర్పడడం, మీకు బాగా చదివి ర్యాంక్ వచ్చిన సీటు రాకపోవడం, ఇబ్బందులు కలగడం, వివాహమైన వారికి సంతానం కలగకపోవడం, వివాహము చేసుకునే వారికి మంచి సంబంధం దొరకకపోవడం, భార్యాభర్తల మధ్యలో వివాదాలు రావడం, గృహ నిర్మాణంలో కూడా
చాలా సమస్యలు తీసుకురావడం, ఇక మీకు అనారోగ్య సమస్యలు కూడా తీసుకురావడం అనేవి ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి తప్పకుండా ఉంటుంది. అంటే అవి ఎన్నో పాదంలో, మీరు ఏ పాదంలో జన్మించినా కూడా చాలా తప్పకుండా దీనికి విశేష శాంతి అనేది తప్పకుండా చేయించుకోవాలి. అవి ఏ నక్షత్రాలంటే అశ్వని, భరణి, కృతిక, రోహిణి, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పుబ్బ, ఉత్తర, మూల, జ్యేష్ఠ, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలకు తప్పకుండా శాంతి చేయించుకోవాలి. 15 నక్షత్రాలకు విశేష శాంతి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఈ 15 నక్షత్రాల్లో మీరు పుట్టినట్లయితే విశేష శాంతి, నక్షత్ర బలి తప్పకుండా చేయించుకోవాలి. లేని పక్షంలో ఇవి మీకు వివాహంలో కానీ, సంతానం విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, మీరు ఎదుగుదలలో, మీరు చదువుకునే సమయంలో కానీ, ఉద్యోగం రావడంలో కానీ సడన్గా అడ్డంకులు ఏర్పడడం అంటూ జరుగుతున్నాయి. అంటే మీకు ఈ నక్షత్రాల్లో, ఈ 15 నక్షత్రాలు మీరు పుట్టినా మీకు తెలియక అవికి శాంతి జరిపించక, నక్షత్ర బలి చేయక అవి అలాగే ఉన్నట్లయితే సడన్గా అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. గురువు గారు సామాన్య శాంతి అని చెప్పారు, దానికి ఏ విధంగా చేయాలంటే అని మీకు ఒక సందేహం రావచ్చు. సామాన్య శాంతి 4 నక్షత్రాలు చెప్పాను. సామాన్య శాంతికి మీరు చేయాల్సిన హోమం కానీ, పూజ కానీ, ఆరాధన కానీ ఎలా చేయాలంటే, సామాన్య శాంతికి విశ్వేశ్వర పూజ, పుణ్యావచనం, వేద బ్రాహ్మణుల ఆశీర్వాదం, దానాలు చేయడం, ఇది సామాన్య శాంతికి వర్తిస్తుందండి. మీరు ఉదాహరణకు ఒక నక్షత్రం తీసుకుందాం, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం అయిందనుకోండి, దానికి తప్పకుండా హోమ శాంతి చేయాల్సింది. సామాన్య శాంతి అయితే మాత్రం మిగిలిన నేను చెప్పిన విశ్వేశ్వర పూజ కానీ, బ్రాహ్మణులకు, వేద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ చేసినట్లయితే సామాన్య శాంతి అవుతుంది. 3వ పాదంలో జన్మించినట్లయితే తప్పకుండా హోమ శాంతి తప్పకుండా చేయించుకోవాలి. మీరు ఇంకా మీరు 15 చెప్పారు గురువు గారు, 15 నక్షత్రాలు విశేష శాంతి అని చెప్పారు. అవిటికి ఏ విధంగా శాంతి జరిపించాలని మీకు సందేహం రావచ్చు. ఈ 15 నక్షత్రాలకు విశేష శాంతి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఆ 15 నక్షత్రాల్లో మీరు పుట్టినట్లయితే అవిటికి ఆ నక్షత్రాలకు ఏ విధంగా మీరు, ఇప్పుడు పూర్తిగా మీరు శ్రద్ధగా వినండి. విశేష శాంతిని హోమ శాంతి, గుండాల శాంతి అని కూడా అంటారు. అంటే హోమాన్ని గుండాల శాంతి, హోమ శాంతి అని కూడా అంటారు. విశేష శాంతిలో అనగా సమిదలు వెలిగించి, హోమంలో సమిదలు వెలిగించి నెయ్యి పోయించు, ఆవు నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు దీన్ని హోమ శాంతి అని అంటారు. ఇంకా మహాన్యాస, రుద్రాభిషేకం, నక్షత్ర జపం, ఇవి మీరు ముఖ్యంగా గుర్తించుకోండి. నక్షత్ర జపం, గ్రహ జపము, అష్టవ్యాఖ్య జపము, సూర్య నమస్కారాలు చాలా ముఖ్యమైనవి. ఇవి దేనికంటే విశేష శాంతి గల నక్షత్రాలకు ఈ విధంగా హోమగుండంలో సమిదలు వెలిగిస్తూ, ఆవు నెయ్యి పోస్తూ ఈ మంత్రజపము, అష్టవ్యాఖ్యము, సూర్య నమస్కారాలు మరియు రుద్రాభిషేకము, నక్షత్ర జపము, నవగ్రహ జపము తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే వీటికి హోమ శాంతి, నక్షత్ర శాంతి అనేది జరుగుతుంది. 15 నక్షత్రాల్లో జన్మించిన వారికి మేనమామ గండం కానీ, తండ్రి కానీ ఆవు నెయ్యిలో పుత్రుని ముఖం చూడవలని, అంటే అలా చూసినట్లయితే మొదటిసారి ఆ దోషము పూర్తిగా పరిహారం కావడం జరుగుతుంది. అంటే ఆవు నెయ్యిలో లేదా నువ్వుల నూనెలో పోసి తన అబ్బాయిని కానీ, తండ్రి ఆ ఆవు నెయ్యిలలో కుమారుని ప్రతిబింబము ఆవు నెయ్యిలో చూడాలి. అది అలా చూసినట్లయితే కూడా దోషయుక్తం అవుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఈ దోషయుక్తమైనటువంటి ఈ 15 నక్షత్రాలకు నక్షత్ర బలి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీరు మీ డబ్బులు సమకూర్చుకొని మీరు తగిన విధంగా తప్పకుండా ఒకసారి చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది. నక్షత్ర బలి హోమగుండంలో చేయాల్సింది. కాబట్టి ఇది ఇలా ఈ నక్షత్రం దోషం అంటే జ్యోతిష పండితుని మీరు సంప్రదించి అవి ఎలా ఉంది, ఏ నక్షత్రము మరి ఎన్నో పాదంలో ఉందనేది ముఖ్యంగా పరిశీలించుకోవాలి. పరిశీలించిన తర్వాత ఆ నక్షత్రం, నక్షత్రాధిపతి
నక్షత్రాధిపతికి ముఖ్యంగా నక్షత్రం అధిపతి మీ జాతకానికి శుభుడా అశుభుడా ఇది కూడా ముఖ్యంగా జ్యోతిష్యులు చూడడం జరుగుతుందండి. ఈ 15 నక్షత్రాల్లో మీకు ఈ నక్షత్రం ఉంది శాంతి చేసుకుంటామంటే కాదు, జ్యోతిష్యుని సంప్రదించి అది ఎంతవరకు కరెక్ట్, ఎన్నో పాదంలో ఉంది, 2వ పదమా 3వ పదమా 4వ పదమా అది కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. నక్షత్రాల్లో నక్షత్రాధిపతికి అధిష్టాన దేవత అర్చనలు, నక్షత్రాధిపతికి గ్రహశాంతి ఇలా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది కొంచెం డబ్బుతో ఖర్చుతో కూడుకున్నదే కాబట్టి హోమం చేయించుకున్నట్లయితే చాలా మంచి మీకు రిజల్ట్స్ బాగుంటుంది. కాబట్టి ఈ 15 నక్షత్రాలు మీలో ఉన్నాయా, ఈ నక్షత్రాలకు మీ ఉన్నట్లయితే శాంతి చేయకుండా నక్షత్ర బలి చేయకుండా ఆ నక్షత్రాధిపతికి మీరు జప దానాలు మరి హోమం చేయకుండా ఉన్నట్లయితే అవి మీ జీవనంలో మీ జీవితంలో చాలా రకాలుగా అడ్డంకులు ఏర్పడి ఎన్నో చేతికొచ్చినాయి చేజారిపోవడం, మీరు ఎంతో ఇష్టంగా మీరు ఒక గృహం కట్టుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినా, అది బ్యాంకు లోన్స్ పెట్టినా, ఎంతో డబ్బు అప్పు తీసుకొచ్చి శ్రమపడి తీసుకొచ్చినా కూడా వచ్చి చివరి వరకు వచ్చి ఆగిపోవడం, వివాహం చేసుకునే సమయం దాటిపోవడం, మీరు ఎంతమంది వైద్యులను కలిసినా కూడా సరైన ట్రీట్మెంట్ దొరకక డబ్బు ఎంత వెచ్చించినా కూడా సంతానం కరెక్ట్ వయసులో కాకుండా పోవడం, అంటే మీకు మీ సరైన సమయాన్ని మీ చేతి వరకు వచ్చి చేజారిపోవడం జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ 15 నక్షత్రాల్లో ఈ నక్షత్ర బలి, నక్షత్ర దోషయుక్తమైనటువంటి విశేష శాంతి చేయకుండా ఉన్నట్లయితే మీకు ఇలా ఈ నక్షత్రాలు అడ్డంకి పడి చాలా వేధించడం అంటూ జరుగుతాయి. కాబట్టి నక్షత్ర బలి, నక్షత్ర దోషం ఉన్నట్లయితే విశేష శాంతి హోమం తప్పకుండా మీరు చేయించుకోవాలి. మీకు నక్షత్ర బలి, నక్షత్ర శాంతి జరిగితే ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్, మీకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవడం ఇలాంటివన్నీ జరగడం అవుతాయి. కాబట్టి నక్షత్ర దోషము విశేష శాంతి చేయాల్సిన నక్షత్రాలకు శాంతి చేసినట్లయితే మీకు త్వరగా వాటి నుంచి బయటపడడం అంటూ మీకు సంతానము విశేష శాంతి చేయాల్సిన ఈ 15 నక్షత్రాల్లో కలిగినప్పుడు మీరు ఎలాంటి భయభ్రాంతులకు కాకూడదు. దానికి హోమాలు, నక్షత్ర బలి ఉన్నాయి, తప్పకుండా శాస్త్రం చెప్తుంది. కాబట్టి నక్షత్ర బలి హోమం చేసినట్లయితే వీటిని బాధించకుండా ఆ నక్షత్రం మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బాధించకుండా వాటి నుంచి తగ్గుముఖం పుట్టడం, మరి మీ ఎలాంటి గండాలు రాకుండా ఉండడం అంటూ జరుగుతాయి. కాబట్టి మీరేమి బాధపడకుండా భయపడకూడదు. ఆ నక్షత్రాల్లో పుట్టినట్లయితే శాంతి హోమం తప్పకుండా చేసుకుంటే అది పూర్తిగా నార్మల్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 15 నక్షత్రాల్లో దోషం ఉన్నటువంటి విశేష శాంతి చేయాల్సిన ఈ నక్షత్రాల్లో అబ్బాయి పుట్టినట్లయితే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే నూనెలను ముఖం చూడడం అంటే ముఖావలోకనం అని అంటారు. అంటే ఆ అబ్బాయిని తండ్రి ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో పోసి ఆ నూనె నుంచి అబ్బాయి ప్రతిబింబం చూసినట్లయితే ఒక పరిహారము, ఆ దోషము తప్పకుండా తొలగిపోవడం జరుగుతుంది. విశేష శాంతి గల నక్షత్రాల్లో భరణి నక్షత్రం కానీ ఆశ్లేష నక్షత్రం కానీ ఉన్నట్లయితే వాటికి ముఖ్యంగా మృత్యుంజయ జపమంత్రం చేయించాలి తప్పకుండా. మరియు నక్షత్రాధిపతి జపం కూడా తప్పకుండా చేయించాలి. నక్షత్రాధిపతి జపము, ఆ రాశ్యాధిపతి జపం కూడా తప్పకుండా చేయాలి. వారి పేరు మీద క్షీరతర్పణాలు వదిలేయడం చాలా మంచి పరిహారం అండి. క్షీరతర్పణాలు వదిలేయాలి. నక్షత్ర జపం, రాశ్యాధిపతి జపం కూడా తప్పకుండా చేసుకోవాలి. హోమశాంతి, పూర్వకాలంలో గుండాల శాంతి అని కూడా చేసేవారు, ఇవి కూడా తప్పకుండా చేయాలి. ఇవి చేసినట్లయితే కూడా నక్షత్ర శాంతి జరగడం అవుతుంది. కాబట్టి ఈ గుండాల శాంతి, హోమశాంతి, ఈ నూనెలో ముఖం చూడడం, మరియు నక్షత్ర జపము, నక్షత్రాధిపతి జపము, రాశ్యాధిపతి జపం కూడా తప్పకుండా చేయాలి. నక్షత్ర బలి అంటే 41 రోజు తంత్రముఖంగా చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ప్రాసెస్. ఇది అలా చేయడం ద్వారా కూడా విశేష శాంతి కావడం, విశేష శాంతి గల ఈ నక్షత్రాలకు మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు సమస్యలు
మృత్యుగండాలు లేకుండా చేయడం జరుగుతాయి. ఈ నక్షత్రాలు ఎలా బాధిస్తాయి అంటే జాతకుల్ని, మానవుల్ని, మనకి ఏది ఇష్టమో, మనం ఏం చెయ్యాలనుకున్నామో అది దూరం చేయడం, తప్పకుండా అలా చేసి అలా బాధించడం జరుగుతాయి. అంటే విశేష శాంతి గలవి ఈ నక్షత్రాలు. మీరు ఏదనుకుంటారో అది కాకుండా చేయడం చేస్తుంటాయి. ఈ నక్షత్రాల్లో విశేష శాంతి గల నక్షత్రాలకు ఈ విధంగా మీరు శాంతి తప్పకుండా చేయించుకోండి. అంటే అది జ్యోతిష పరంగా మీరు చూయించుకొని చేసుకోవాలండి. నేను చెప్పిన ఈ పేర్లు, ఈ 27 నక్షత్రాల్లో ఈ 15 నక్షత్రాలు ఉన్నట్లయితే మరి ఏ పాదంలో ఉంది, మరి ఆ నక్షత్రాధిపతి ఎవరు, మీ జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఆ కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీకు కన్సల్టేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ నక్షత్రం, నక్షత్రాధిపతి, మరి మీ లగ్నాధిపతి, మీ జాతకంలో ఆ నక్షత్రం ఎలాంటి పాత్ర వహిస్తుంది, మళ్ళీ నక్షత్రాధిపతి మీకు ఎలా ఉన్నాడు, ఏ పాదంలో ఉన్న, 2వ పాదమా, 4వ పాదమా, 3వ పాదమా, అది ముఖ్యంగా చూసి దీనికి ఏ విధమైనటువంటి శాంతి చేయాలో జ్యోతిష్యులు నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నక్షత్రాల్లో ఉంటే భయభ్రాంతులకు గురి కాకుండా జ్యోతిష్యులను సంప్రదిస్తే అది ఏ రకమైన నక్షత్రమో, ఎలా హోమం చేయాలా, దాని గుండాల శాంతి చేయాలా, మరియు నక్షత్ర జపం చేయాలా అనేది జ్యోతిష్యులు చెప్పడం ద్వారా అప్పుడు మీరు తర్వాత మీరు చేసుకుంటే దాని పూర్తి పరిహారం జరిగి నక్షత్ర బాధిత మీ జీవితంలో అడ్డంకులు ఇలా ఏర్పడడం, సడన్గా మీకు వచ్చేది చేతి వరకు వచ్చి రాకుండా పోవడం అంటే మీ నక్షత్రం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దోషంలో శాంతి నక్షత్రమా, సామాన్య నక్షత్రమా, విశేష శాంతి నక్షత్రమా అది మీరు చూయించుకుంటే తెలుస్తుంది. నక్షత్రానికి పరిహారము, హోమము, రాగి చెట్టుకు ప్రదక్షిణ, మరియు విశేష నక్షత్రాల్లో జన్మించిన వారికి మరి నూనెలో ముఖం చూడడం, ఇలాంటివి కూడా చాలా రకాలుగా 4 రకాల పరిహారాలు, శాంతులు, హోమాలు ఈ నక్షత్ర దోషాలకు, నక్షత్ర బలి ఇలా జ్యోతిష శాస్త్రంలో ఋషులు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కింద స్క్రోలింగ్ నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.